ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు విత్తనాల కోసం ఆందోళన చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. నిన్న లాఠీ చార్జ్ కూడా జరిగింది. కానీ లాఠీ చార్జ్ జరగలేదు. రైతులకు అన్ని వసతులు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెబుతున్న పరిస్థితి, ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి. మనతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడిద్దాం. సార్, ఏంటి సార్ ప్రధానంగా రైతులకు విత్తనాలు అందట్లేదు అంటున్నారు? అంటే ఈ నకిలీ విత్తనాలు టీఆర్ఎస్ జమానా నుంచి ఇదే నడుస్తుంది కాంట్రవర్సీ. అప్పుడేమో ప్రభుత్వము నకిలీ విత్తనాల కోసము చాలా ప్రోత్సహించారు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు ఇస్తే రైతులు చాలా ఇబ్బందులు పడతారు, రైతులు చాలా నష్టపోతారు. వారికి ఈ నకిలీ విత్తనాల దందా ఇది బంద్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం స్ట్రాంగ్గా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వము. దానివలన నకిలీ విత్తనాలు కొంచెం మార్కెట్లో తక్కువైంది, భయం పుట్టుకుంది. ఎందుకంటే నాకు మంచి తెలుసు, కొన్ని చోట్ల ఎక్కడైతే నకిలీ విత్తనాలు ఉండేనో పోలీస్ చాలా సివియర్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. నేను మన ఎవరైతే నకిలీ విత్తనాల దందాలో ఉన్నారో వాళ్ళు కొంచెం ఆలోచించాలి. జైలుకి పోయే పరిస్థితులు ఉంటాయి. మీరు ఈ దందా ఈ ప్రాంతంలో చేయొద్దు, ఈ రాష్ట్రంలోనే చేయకుంటే బాగుంటుందని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము రైతుల పక్షాన, ఎందుకంటే నకిలీ విత్తనాల వలన ప్రొడక్టివిటీ తక్కువవుతుంది, భూమి క్వాలిటీ తక్కువైపోతుంది, ఫ్యూచర్లో కూడా రైతుకు చాలా నష్టం ఉంటుంది. సో ఈ దందా పోయే అవసరం ఉన్నది. ఇట్లాంటి చాలా దందాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కావడం జరిగింది. భూ దందా, ఇసుక దందా, ఇవన్నీ దందాలు ఉండే. ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్లో కూడా ఎక్కడైతే వడ్లలో ఏమైనా ఇష్యూస్ ఉంటే 1 కిలో పోతే సరే, కానీ అప్పుడు 4 కిలోలు పోతుండే, 5 కిలోలు పోతుంటే, ఇవన్నీ కూడా సమానంగా సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు సర్టిఫైడ్ విత్తనాలు అందట్లేదు, రైతులకు విత్తనాల కొరత ఉంది అని చెబుతున్న పరిస్థితి. నిన్న ఆదిలాబాద్లో లాఠీ చార్జ్ కూడా జరిగింది. అంటే ఇప్పుడు నకిలీ విత్తనాలు పోయినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. ఈ వారికి సర్టిఫైడ్ విత్తనాలు ఇవ్వడానికి ఒక లాంటివి ప్రధానమైన నాణ్యమైన విత్తనాలు కొంత కొరత ఉంది. మనిషికి పాస్బుక్ చూసి ఒక 2 విత్తనాల ప్యాకెట్, 1 విత్తనాల ప్యాకెట్ ఇస్తున్నారని చెబుతున్న పరిస్థితి. నిన్న లాఠీ చార్జ్ కూడా ఇష్యూ అదే. అది కాస్త ఇప్పుడు టీఆర్ఎస్ ధర్నాలకు దానికి దీనికి ప్లాన్ చేస్తుంది. ఈ టీఆర్ఎస్ పాపం వాళ్ళు నిజంగా చేసిన టీఆర్ఎస్ అంటున్నారు. ఎట్లా చూడొచ్చు అంటే అన్ని ఉద్యమాల్లో ఉన్నారు అంటే మీరు కూడా చూస్తున్నారు. నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ ఇష్యూ ఎక్కడైనా కానీ ఎమ్మెల్యే బాధ్యత అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టడము, ఇక్కడ నన్ను బద్నాం చేయనీకే ఎవడో ఏదో భూదందా చేసినారే ఎమ్మెల్యే అనుచరులు అనడము. ఈ టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్లో ఒక పెద్ద దక్క తగిలింది. అర్థం చేసుకోలేదు వాళ్ళు. ప్రజలు మా వ్యతిరేకంగా ఉన్నారని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వాళ్ళ ఓటు బ్యాంక్ ఇంకా తక్కువైపోయింది, 10% తక్కువైపోయింది. దాని కావడం వలన వాళ్ళు ఏదో ఒకటి సర్వైవ్ కావాలి, లేకుంటే మొత్తం పార్టీ ఖాళీ అయిపోతుందని చెప్పి భయంతో ఈ అన్ని విషయాలలో మాట్లాడుతున్నారు. కానీ రైతుల సమస్య అయినప్పుడు అన్ని పార్టీలు కూడా విపరీతంగా నిన్నటి వరకు సోషల్ మీడియాలో ప్రచారం, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అమెరికాలో ఉన్నాడు, మీకు అందుబాటులో లేరు, కళ్ళాల మీద వడ్లట్లనే ఉన్నాయి, తడిసిపోతున్నాయి, తడిసి ముద్దవుతున్నాయి, కిలోలు కటింగ్లు ఉన్నాయి, దీంట్లో అందరి భాగస్వామ్యం ఉందంట. సోషల్ మీడియా ప్రతిపక్షాలు అన్నీ కూడా ఇట్లనే చేస్తారు. కానీ ఇప్పుడే నేను సుల్తానాబాద్ అక్కడ మన లారీలు అన్లోడ్ అవుతున్నాయి, అక్కడ పోయి ఆడ లారీ ఓనర్స్తో వాళ్ళందరితో మాట్లాడితే వాళ్ళు ఇదే అన్నారు. నేను అక్కడ అమెరికాలో ట్రీట్మెంట్కి పోయినంటి, నాకు తెలియదు ఇలాంటి సమస్య, కానీ ట్రీట్మెంట్ పోయినప్పుడు కానీ ఈ సమస్య వచ్చినప్పుడు మా రైతులు చెన్నూరు నుంచి ఫోన్ చేయడం జరిగింది. రామరెడ్డి వాళ్ళందరూ కూడా చేసి, సార్ ఇక్కడే ఈ ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్లీ నేను సివిల్ సప్లైస్ కమిషనర్ గారితో మాట్లాడి ప్రత్యేకంగా చెన్నూరు రైతులకు పెద్దపల్లిలో కూడా పర్మిషన్ ఇప్పించి ఈ లారీలన్నీ కూడా పెద్దపల్లికి పంపించడం జరిగింది. ఒక కొంచెం ప్రెషర్ తక్కువైంది. పెద్దపల్లిలో పోయినప్పుడు కూడా అక్కడ కూడా రైస్ మిల్లర్స్ దగ్గర స్టాక్ ఎక్కువైపోయింది, గోడౌన్ స్పేస్ లేదు.
సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో అన్నీ మేమే చూసుకుంటామని చెప్పినారు. కానీ FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్ స్పేస్ క్రియేట్ చేయలేదు. అయితే ఏదైతే లారీలు పోతున్నాయో మిల్లర్స్ దగ్గర, వాళ్ళు మిల్ చేసిన తర్వాత ఆ ధాన్యం పోవాలి కదా బయటికి, ఆ వరి పోయిన తర్వాతనే ఇంకా ఇతర లారీలు తీసుకోవచ్చు. కానీ అది కావటం లేదు. వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు? కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. MSP ప్రైస్ ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఇవన్నీ కూడా బీజేపీ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, అరే మేమే కొట్లాడుతున్నాం రైతులకు, అసలు బీజేపీ పార్టీ రైతుల వ్యతిరేకత. TRS కూడా అప్పుడు ఆ రోజులలో 41 కిలోస్ 42 కిలోస్ అంటే 47 కిలోస్ అంటే ఒక దందా ఆ టైంలో నడిచింది. కానీ ఇప్పుడు అసలే లేదు. అన్ని చోట్ల కూడా ఎక్కడైతే లారీలు పోయినాయో అన్లోడింగ్ అవుతుంది. ఇక్కడ నేను అందు గురించి ఇవాళ నిన్ననే రాత్రి వచ్చినప్పటికీ కూడా పొద్దున్న 5 గంటలకు లేచి రెడీ అయ్యి బయలుదేరడం జరిగింది. ఫస్ట్ నేను అక్కడ అన్లోడింగ్ తొందరగా అయిపోతే మా రైతులు ఇబ్బంది ఉండొద్దని చెప్పి అక్కడ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి తొందరగా అన్లోడింగ్ చేయాలి, మా డ్రైవర్లకు కూడా కష్టం ఉండొద్దని చెప్పి. ఎందుకంటే అందరు కూడా అక్కడ చెన్నూరు సంబంధించిన ఓనర్సు, డ్రైవర్స్ అందరు కూడా చెన్నూరు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ కూడా అన్నారు, సార్ మాకు ఇక్కడ మీరు ఫోన్ చేసిన తర్వాత ఈ గోడౌన్ స్పేస్ తీసుకోవడం వలన మాకు కొంచెం ఆసరా అయింది, తొందరగా కూడా మేము ట్రిప్స్ చేసుకోగలుగుతున్నాం. అంటే ఒక విషయం అందరు కూడా గమనించాలి. పోయినసారి ప్రొక్యూర్మెంట్ ఎట్లా జరిగింది TRS ప్రభుత్వంలో, అందరు గందరగోళం ఉండే. చాలా రోజులు 60 రోజులు 70 రోజుల వరకు కూడా రైతులకు వాళ్ళ అకౌంట్లో పైసలు రాలేదు. కానీ ఇప్పుడు ఒక 1 డే డిలే ప్రొక్యూర్మెంట్ అయినా కానీ 3 డేస్లోనే వాళ్ళ అకౌంట్లో పైసలు వస్తున్నాయి. 3 డేస్ 4 డేస్లో పైసలు అకౌంట్లో వస్తే వాళ్ళకు రైతులందరూ కూడా సంతోషిస్తున్నారు. కేవలం పాపం వాళ్ళకి అర్థం కాకుండా TRS నాయకులు అరే లేరు, వివేక్ గారు అక్కడ ఉంటే ఏముంది, ఫోన్లోనే కదా అంతా పనిచేసేది. జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడినాను, కలెక్టర్ పెద్దపల్లితో మాట్లాడినాను. అరే వీళ్ళు మా రైతులు కూడా అంటున్నారు మీరు ఎక్కువ కటింగ్ చేయకుండా చేయమంటే చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈరోజు కూడా పోయినప్పుడు కూడా అదే చెప్పినారు ఆ మిల్లర్స్ అందరూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.